క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా దేవాలయం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పల్లి పీటర్, శ్రీమతి పల్లి ఆగ్నేస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వీరి పిల్లలు పల్లి ఆనంద్, అమర్, లావణ్య, అరవింద్ కుటుంబాలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని తలంపులు నెరవేరాలని కోరుతూ పల్లి పీటర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం కేతేపల్లి విచారణ పెద్దకొట్ల ఆగ్నేసమ్మకు దేవుని దీవెనలు, సంపూర్ణ ఆరోగ్యం మరియు వీరి మేనకోడలు జసింత ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుముల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుముల జయాకర్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ ఎలిజబెత్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ కీర్తిశేషులు మల్లవరపు గోవా శౌరయ్య పంతులు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. మక్కెన వినయ్ కుమార్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఇహలోక జీవితమును పరిత్యజించి తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో ప్రక్షాళనము చేసుకొని పరలోక బహుమానమును పొందిన పుణ్యవతులదే దైవరాజ్యము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు కొరకు హతసాక్షి కన్యక పునీత ఆగ్నేసమ్మ గారి సుస్మరణ సందర్భంగా ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవల్లని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి
శిలువలో తన కుమారుడు కార్చిన నిష్కలంక రక్తము ద్వారా మన పాపములను కడిగివేసి మనలో నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ అనుగ్రహముతో మా బలహీనత యందు మీ పూర్తి బలము వెల్లడియగుచున్నది. కావున మీరు ప్రసాదించిన బలముతో హతసాక్షి అయిన పునీత ఆగ్నేసమ్మ గారు విజయమును సాధించినారు. ఆమె యొక్క మహిమాయుత స్వర్గ ప్రవేశమును స్మరించుకొనుచున్న వారందరకును ఆమె విజయానుగ్రహములో ఒకంత భాగమును దయచేయుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దావీదు ఒడిసెల రాతితో ఫిలిస్తీని లోగొని విజయము సాధించెను. మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32 నుంచి 33 వరకు మరియు 37వ వచనము 40వ వచనం నుంచి మరియు 51వ వచనం వరకు. ఆ దినములలో దావీదు సౌలుతో, ఇతనిని గూర్చి ఎవ్వరు భయపడనక్కర్లేదు, అనుమతి అయినచో నీ దాసుడు ఈ ఫిలిస్తీయునితో పోరాడగలడు అని పలికెను. కాని సౌలు, ఈ ఫిలిస్తీయుని ఎట్లెదిరింపగలవు? నీవు బాలుడవు, అతడు బాల్యము నుండి యుద్ధమున కాకలు తీరిన బంటు అనెను. ఏలుగు సింగముల వాడి గోళ్ల నుండి నన్ను రక్షించిన ప్రభువు ఈ ఫిలిస్తీయుని చేత చిక్కకుండా కాపాడకపోడు అని పలికెను. సౌలు, అట్లయినా పోయి పోరాడము, యావే నీకు తోడుగా నుండునుగాక అనెను. దావీదు తన కర్ర చేత పట్టుకొనెను. ఏటి ఒడ్డు నుండి 5 నున్నని రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొనెను. ఒడిసెల తీసుకొని ఫిలిస్తీయుని వైపు పోయెను. ఫిలిస్తీయుడును తన బంటు డాలు మోయిచు ముందు నడువగా మెల్లమెల్లగా అడుగులిడుచు దావీదును సమీపించెను. అతడు దావీదును చిన్న చూపు చూచెను. దావీదు బాలుడు, బంగారము వంటి వడలితో సుందరమైన ఆకృతి గలవాడు. ఫిలిస్తీయుడు దావీదుతో, కర్రనెత్తుకొని నా మీదికి వచ్చుటకు నేను కుక్కననుకొంటివా ఏమి అనెను. తన దేవరల పేరెత్తి దావీదును శపించెను. ఇటు రమ్ము, నీ కండలు కోసి ఆకాశ పక్షులకు అడవి మృగములకు ఆహారము గావించెదను అని పలికెను. దావీదు, నీవు కత్తి ఈటే బాకు గైకొని నా మీదికి వచ్చితివి, కాని నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేర, నేడు నీవు నిందించిన ఇశ్రాయేలు సైన్యముల దేవుని పేర నీ మీదికి వచ్చి తిని, నేడు యావే నిన్ను నా చేతికి చిక్కించును. నేను నిన్ను నిలువున కూల్చి నీ తల తెగవేసేదను. నీ శవమును ఫిలిస్తీయుల శవములను ఆకాశ పక్షులకు వన్యమృగములకు మేతగా వేసేదను. అప్పుడు గాని ఇశ్రాయేలీయులలో ఒక దేవుడున్నాడని ఎల్లరును తెలుసుకోజాలరు. ఇట గుమిగూడి ఉన్న ఈ దండులన్నీయు యావే కత్తి బల్లెముల వలన విజయము ప్రసాదించువాడు కాడని గుర్తించును. ఈ యుద్ధము యావేది, అతడు తప్పక నిన్ను నా చేతికప్పగించును అని బదులు పలికెను. అంతటా ఫిలిస్తీయుడు మెల్లమెల్లగా దావీదు దగ్గరికి వచ్చుచుండెను. దావీదు సేనల బారులు దాటి వడివడిగా ఫిలిస్తీయునకు ఎదురేగెను. అతడు సంచిలో చేయిడి రాయి తీసి ఒడిసెలలో పెట్టి గిర్రున త్రిప్పి ఫిలిస్తీయుని నొసటి పైన కొట్టెను. ఆ రాయి నొసటిని చీల్చి లోనికి చొచ్చుకొని పోగా ఫిలిస్తీయుడు గబీలున నేలపై బోరగిలు పడెను. ఈ రీతిగా దావీదు ఒడిసెల రాతితో ఫిలిస్తీయుని లోగొని విజయము సాధించెను. దావీదు చేతిలో కత్తి లేదు. అతడు వేగముగా పరిగెత్తి ఫిలిస్తీయుని కళేబారము పైకెక్కి వర నుండి వాని కత్తి దూసెను. దానితో వానిని పొడిచి చంపి తల తెగ నరికెను.
ప్రభువాకు. సర్వేశునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయమైన దుర్గమైన ప్రభునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. ఆయన నా చేతులు యుద్ధము చేయుటకు నాకు తర్ఫీదునిచ్చును, నా వ్రేళ్లు పోరు సల్పుటకు నన్ను సంసిద్ధుని చేయును. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయమైన దుర్గమైన ప్రభునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. ఆయన నన్ను కృపతో చూచువాడు, నాకు ఆశ్రయస్థానము, నాకు రక్షణ దుర్గము, నన్ను కాపాడువాడు, నాకు డాలు, నేను నమ్ముకొనినవాడు, నా ఏలుబడిలో నన్ను జాతులను లొంగదీయువాడు. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయమైన దుర్గమైన ప్రభునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. ప్రభు, నేను నీపై నూతన గీతము పాడెదను, దశతంత్రి వాద్యము మీటి నిన్ను కీర్తించెదను. నీవు రాజులకు విజయము దయచేయుదువు, నీ సేవకుడైన దావీదుకు భద్రతను ప్రసాదింతువు. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయమైన దుర్గమైన ప్రభునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు మరల ప్రార్థనా మందిరములో ప్రవేశించెను. అచ్చట ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అతడి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి. అప్పుడు ఆయన ఆ ఊచ చేయగలి వానిని చూచి, ఇచ్చటకు రమ్ము అని వానిని పిలిచెను. అంతటా ఆయన జనులను చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా, ప్రాణ రక్షణమునర్చుటయా లేక ప్రాణ నష్టమునర్చుటయా, ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు మౌనము వహించిరి. అంతటా ఆయన కోపముతో నలుదెసల చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో, నీ చేయి చాపుము అనెను. వాడట్లే చాపగా స్వస్థుడాయెను. అంతట పరిసయ్యులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు తరుణోపాయమునకై హేరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. స్వయంభు అనాది అశరీరీ
మితిలేని సకల మేలుల స్వరూపీ, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాపీ, సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మయైన ఏకత్రీత్వ సర్వేశ్వరా, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవ ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవ మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ జీసస్. Praise the Lord Jesus. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, క్రీస్తు శకము 426 సంవత్సరంలో ఇటలీ దేశంలోని రోమా నగరంలో పునీత ఆగ్నేసమ్మ గారు జన్మించారు. ఒక ధనిక కుటుంబంలో చాలా చిన్ననాటి నుండి చాలా భక్తిలో పెరిగారు. ఆగ్నేసమ్మ అంటే గొర్రెపిల్ల అని అర్థం. లాటిన్ పదంలో ఆగ్నేస్ దేయి అని ఉంటుంది, అంటే దేవుని గొర్రెపిల్ల. ఆగ్నేస్ అంటే గొర్రెపిల్ల అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే తను చాలా మంచి జీవితాన్ని ఈ లోకంలో నిజమైన క్రైస్తవురాలుగా జీవించింది. ఆ కాలంలో రోమా గవర్నరు క్రైస్తవులంటే అతనికి గిట్టదు. క్రైస్తవుల మీద అనేక హింసలు ఆయన జారీ చేశాడు. క్రైస్తవుల్ని హింసించేవాడు. మరి ముఖ్యంగా కన్యకలైన బాలికలను అతడు చెరపట్టి తీసుకెళ్ళి వాళ్ళని అనేక విధాలుగా హింసించేవాడు, వాళ్ళని చంపించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు భటులు ఆగ్నేసమ్మ గారిని కూడా తీసుకెళ్లారు. రాజు సమక్షానికి తీసుకువెళ్ళినప్పుడు ఆ గవర్నర్ ఏం చేశాడంటే, ఆమెని అందాన్ని చూసి, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నేను నిన్ను చంపను, అయితే నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి అందమైన వస్త్రాలు మరి అందమైన నగలు నువ్వు వేసుకొని, నా దగ్గర వ్యాపారస్తులు ఎంతోమంది వస్తూ ఉంటారు, నా మిత్రులు, వాళ్ళు విందు చేసిన సమయంలో నువ్వు చాలా అందంగా తయారై మమ్మల్ని సంతోషింపచేయాలని అన్నప్పుడు తను చాలా సంతోషించింది. ఎందుకంటే చంపట్లే కదా, చంపక వదిలిపెడుతున్నాడని సంతోషించింది. తర్వాత నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాలి, రాజభవనానికి రావాలని ఆమెను అడిగినప్పుడు సంతోషించింది. కానీ వచ్చేటప్పుడు ఒక షరతు, మా ఇంటిలో మా గృహంలో ఒక్కరు కూడా క్రైస్తవులు ఉండొద్దు, నువ్వు క్రీస్తుని విడిచిపెట్టాలని అనగానే ఆ యొక్క ఆగ్నేసమ్మ యొక్క గుండె జల్లుమన్నది. క్రీస్తుని విడిచిపెట్టాలంటే, క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టాలంటే ఆమెకి చాలా బాధ వేసింది. అప్పుడు ధైర్యంగా ఆమె అన్నది, నాకు నువ్విచ్చే వస్త్రాలు వద్దు, నువ్విచ్చే నగలు బంగారు ఆభరణాలు వద్దు, నాకు క్రీస్తే కావాలి, నేను క్రైస్తవ్యాన్ని యేసుక్రీస్తును వదిలిపెట్టను అని అన్నప్పుడు భయపెట్టాడు. ఆ గవర్నర్ ఏమని భయపెట్టాడంటే, నువ్వు క్రీస్తుని వదిలిపెట్టకపోతే, నేను చెప్పినట్టు వినకపోతే నా భటులకు చెప్పి నిన్ను చెరసాల్లో పెట్టేసి కత్తులతో కుచ్చిస్తాను, లేకపోతే ఈటలతో పొడిచి చంపి కుచ్చి వాళ్ళు చంపుతారు, పొడిచేసి నిన్ను చంపేస్తానని భయపెట్టాడు. అయినా కానీ ఆ తల్లి భయపడలేదు. ఆ తర్వాత ఆమెకి 12 సంవత్సరాల ప్రాయంలోనే ఇన్ని హింసలు ఆమె ఎదుర్కొంది. చివరికి ఆమెను తీసుకెళ్ళి అనేక విధాలుగా చిత్రహింసలు చేశారు. చివరికి ఒప్పుకోకపోవడంతో పునీత లూసియమ్మని చంపిన విధంగా ఈమెను చంపాలని పూనుకున్నారు. ఆమెని మొట్టమొదటగా వ్యభిచార గృహానికి తీసుకెళ్తారు. వ్యభిచార గృహంలో కూడా ఆమె ఎంతో భక్తిగా క్రీస్తునే నమ్ముకొని
ప్రార్థనలో మునిగి ఉంది. అప్పుడు ఆ వ్యభిచార గృహంలో ఒక యువకుని ఆమె దగ్గరికి పంపిస్తే అతడు కామంతోని ఆమెను చెరచాలని చూసినప్పుడు ఆమె ప్రార్థన చేసుకుంది. అతడు కళ్ళు పోయాయి. కళ్ళు పోయిన తర్వాత నీ వల్లనే కళ్ళు పోయాన్ని మరింత కోపం పెంచుకున్నటువంటి గవర్నర్ ఆమెను ఏం చేశాడు, చంపాలని ప్రయత్నించాడు. కానీ ఆ గవర్నర్ యొక్క కుమారుడు గవర్నర్ కుమారుడు ప్రోకాపు ఏం చేస్తాడంటే ఆమెను చూసి, ఆమె అందాన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఆగ్నేసమ్మ గారు దానికి ఒప్పుకోలేదు. నేను క్రీస్తు కోసము అంకితమయ్యాను, బాల్యంలోనే నన్ను నేను క్రీస్తు కోసం అంకితం చేసుకున్నాను, సమర్పించుకున్నాను, క్రీస్తు ప్రేమలోనే నేను ఉంటాను, నేను పెళ్ళి అసలు చేసుకోను, క్రీస్తు కోసమే బ్రతుకుతానని ఆమె అంకిత భావంతో చెప్పినప్పుడు ఆమెను చంపాలని ఇంకా చాలా విధాలుగా ప్రయత్నించినప్పుడు ఆమె ఒక మాట అన్నది ఏంటంటే, ఈ లోక రక్షణ కోసం తన రక్తాన్ని ధారబోసిన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వరు విడదీయలేరని ఒక మాట చెప్పింది. ఈ మాట విన్నప్పుడు నాకు పౌలు గారి మాటలు గుర్తుకొచ్చాయి. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనం నుండి, కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షామము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? ఈ మాట నాకు గుర్తుకొచ్చింది. ఇంకొక మాట అక్కడే ఉంది, నీ కొరకై మేము దినమంతయు మరణాపాయంలో ఉన్నాము. పౌలు గారన్న మాటలే ఆగ్నేసమ్మ గారి జీవితంలో కూడా దినమెల్లా ఆమె మరణాపాయంలో ఉంది, హింసల మధ్య ఉంది, చంపబడుచున్న గొర్రెవలే ఎంచబడుతున్నది. మన తెలుగులో ఒక పాట ఉంటుంది, ఏమని? ఏసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి మొదటి శతాబ్ద కాలంలో తొలినాటి ఆదిమ క్రైస్తవ సంఘం కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, స్టెఫాన్ గారు కానివ్వండి, ఇది పదే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అపోస్తులు కానివ్వండి, వాళ్ళు క్రీస్తు కొరకు వధింపబడిన గొర్రెల పిల్లవలే, సాధు జంతువుల వలె ధైర్యంగా ముందుకొచ్చారు. ప్రాణాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చారు. ఆగ్నేస్ అంటే గొర్రెపిల్ల, ఆమె పేరుకు తగ్గట్టుగానే బలవడానికి, వధింపబడడానికి, క్రీస్తు కోసం, ఆయన ప్రేమ కోసం బలవడానికి ముందుకొచ్చింది. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయలేరు. క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా, వదకు సిద్ధమైన సాధు జీవులమే. క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా, వదకు సిద్ధమైన సాధు జీవులమే. చావైనా బ్రతుకుట క్రీస్తని ఖడ్గమైన, చావే మేలని అని ధైర్యంగా ముందుకెళ్ళారు. ఈనాటి మొదటి పట్టణంలో ఆ ధైర్యాన్ని, ఎదురులేని ఖడ్గం, ధైర్యం గల చిన్న పిల్లోడు, గొర్రెల కాపరి అయినటువంటి దావీదు తన చిన్నతనంలో ఎంత ధైర్యంగా గొల్యాతుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు ఒడిసెలు తీసుకొని. అతడు ధైర్యంగా, ఏంటి నీ ధైర్యం అంటే, నాకు యావే తోడు, నీకు చావే తోడు. యావే నాకు కొండయు కోటయు, రక్షణ దుర్గము, ఆశ్రయస్థానము, నాకు డాలు కేడమై ఉన్నాడు. ఆయననే నా రక్షణ దుర్గము. భక్తి కీర్తనలో మనం చదువుకున్నాం, రక్షణ దుర్గము ఆయననే. అంత ధైర్యంతో దేవుడు నాకు తోడయ్యున్నాడు, ఆ యొక్క సన్నిధిని ఎవరు వేరు చేయలేరు అన్నట్టుగా ఆ ధైర్య సాహసాలతో ముందుకొచ్చి ఒడిసెలతోని అతడు గొల్యాతుని ఎదుర్కొని దేవుని శక్తితో, బలంతో, దేవుని యొక్క సన్నిధితో, విడదీయరాని దేవునితో ఉన్నటువంటి ఆయన ప్రేమ బంధముతో, స్నేహ బంధముతో అతడు గొల్యాతుని నేలకూల్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రేమ నుండి ఎవరు వేరు చేయలేని ఒక ఊచ చేయగలవాడు క్రీస్తు ప్రేమను రుచి చూచాడు. అందరూ అబ్జెక్షన్ చెప్పారు, విశ్రాంతి దినమున బాగు చేస్తాడా అని. విశ్రాంతి దినమున బాగు చేస్తే వాళ్ళకి ఏమైంది? అసలు మెచ్చుకోవాలి కదా. బయటికి వెళ్ళి మంతనాలు చేశారు, చంపాలని చూస్తున్నారు. మంచి చేస్తే చంపేస్తారా? మంచి చేస్తే చంపేస్తారు. ఈనాటి సువిశేషంలో ఎంత చక్కగా యేసుక్రీస్తు ఏ దినమైనా కానీ అతడు ఆ రోగి స్వస్థపరచడము, ఆ రోగిని విడుదల ఇవ్వడము,
ఆరోగ్యం ఇవ్వడము ఆయనకి ఇష్టము. కాబట్టి నీ చేయి చాపుము అని ఊచ చేయగని వాళ్ళతో యేసుక్రీస్తు చెప్పి అతన్ని స్వస్థపరిచాడు. అలా ఊచ చేయగలవాడు క్రీస్తు ప్రేమను పొందుకున్నాడు. ఆ ప్రేమ నుండి ఎవరైనా వేరు చేయగలరా? వేరు చేయలేరు. ఊచ చేయగల నీ చేయి చాపుమని నీవు పలుకగా ఊచ చేయగలవాడు బాగుపడెనుగా. అనేక రోగాలతో బాధపడే వాళ్ళని కానీ అనారోగ్యంతో బాధపడే వాళ్ళు వీళ్ళందరికీ స్వస్థత వచ్చినప్పుడు తప్పకుండా విడుదల వచ్చింది. కొంతమంది చనిపోయిన వారు లేచారు, దెయ్యం నుంచి విడుదల వచ్చింది. వీళ్ళందరూ క్రీస్తు ప్రేమను రుచి చూశారు. ఆ ప్రేమ నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. దేవుని సన్నిధానం నుంచి దావీదు మహారాజుని ఎవ్వరూ వేరు చేయలేరు. క్రీస్తు ప్రేమ నుండి ఆగ్నేసమ్మ గారిని, పౌలు గారిని కానీ, ఆదిమ క్రైస్తవ సంఘాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఆయన ప్రేమ మరణము కంటే బలమైనది. యేసయ్యా నన్ను అనాథక విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా నీ ప్రీతికరమైన నాపై ఎందుకింత ప్రేమ. మరణం కంటే బలమైనది ఆయన ప్రేమ. ఆ బలమైన ప్రేమ నుంచి ఎవరు వేరు చేయలేరు. అది రుచి చూశారు కాబట్టి ధైర్యంగా ముందుకొచ్చి క్రీస్తు కోసము వధింపబడిన గొర్రెపిల్లల వలె వెంచబడి గొర్రెపిల్లల వలె ప్రాణాలు వాళ్ళు ఇచ్చారు. ఈమె చూడు పవిత్రతను కాపాడుకుంది, క్రీస్తు మీద విశ్వాసాన్ని నిలబెట్టుకుంది, ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆమె ముందుకొచ్చి గొర్రెపిల్ల వలె వధింపబడింది. ఆమెను తగలబెట్టేసి కత్తులతో పొడిచేసి చివరికి చంపేశారు. క్రీస్తు కోసం అలా ఆగ్నేస్ గొర్రెపిల్ల లాగా బలైపోయింది. ఒక మామూలు గొర్రెపిల్ల కాదండి, నిష్కలంకమైన గొర్రెపిల్ల. చివరికి ఒక మాట నేను చదువుదాం అనుకుంటున్నాను. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనం. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి గావించబడితిరి. ఆ గొర్రెపిల్ల రక్తములో వీరి యొక్క జీవితాల్ని క్షాళనం చేసుకొని తెల్లని వస్త్రాలు ఇప్పుడు ధరించి వారు పరలోకంలో ఉన్నారు. క్రీస్తు కొరకు రక్తం దారబోసిన వాళ్ళు ఇప్పుడు తెల్లని వస్త్రాలు ధరించి, ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారు ఎవరంటే యేసు రక్తంలో కడగబడి గొర్రెపిల్ల రక్తంలో ఉతుకుకొని నా వస్త్రమే తెలుపాయెను, పరలోకం చేరి నిన్నే స్తుతింతును. ఆగ్నేసమ్మ గారు ఇప్పుడు పరలోకం చేరి తెల్ల వస్త్రాలు ధరించి దేవుని స్తుతిస్తోంది. ఆ పరిశుద్ధతను కాపాడుకొని దేవుని ప్రేమ నుంచి వేరుపడక ఆయన ప్రేమలోనే వర్ధిల్లినటువంటి ఆగ్నేసమ్మ ఈ తరానికి ఆదర్శం కావాలి. ఈ తరంలో ఉన్న ఆడపడుచులందరూ, ముఖ్యంగా యవ్వనస్తురాలు అమ్మాయిలు, యువకులు ఉన్నారు కదా, యువతులు, ముఖ్యంగా అమ్మాయిలు, ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్లో యంగ్ అమ్మాయిలు ఎలా ఉన్నారు చూడాలి. ఆగ్నేసమ్మన్ గారు చూసుకొని నేర్చుకోవాలి. కాలేజ్ అమ్మాయిలు కానీ, డిగ్రీ చేసే అమ్మాయిలు కానీ, పీజీ చేసే అమ్మాయిలు కానీ, మరి 10th క్లాస్లో ఉన్న అమ్మాయిలు కానీ, 8th క్లాస్లో ఉన్న అమ్మాయిలు, ఎవరైనా సరే యవ్వన ప్రాయంకి వచ్చిన అమ్మాయిలు ఎలా ఉన్నారు అది మీకే వదిలేస్తున్నాను. మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీరు ఆగ్నేసమ్మ గారిని చూసి ప్రేరణ పొందాలి. పవిత్రమైన జీవితము జీవించడానికి, క్రీస్తు కొరకు బ్రతకడానికి, క్రీస్తు ప్రేమ నుండి విడిపోకుండా ఆయన ప్రేమలో వర్ధిల్లడానికి అమ్మాయిలందరూ ఒకసారి పునరాలోచన చేయండి. ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి. ఆగ్నేసమ్మ గారు మన జీవితాలకి ఆదర్శం. Surya
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత ఆగ్నేయసమ్మకు స్వర్గమును ప్రసాదించిన విజయమును స్మరించుచు మేము సంతోషముతో నేడు ఈ బలిని సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యము ద్వారా మీ అద్భుత చర్యలను ప్రకటించుచు మీ పునీతురాలి విలువైన విజ్ఞాపన ప్రార్థన బలమును పొందుచు ఆనందించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన వేద సాక్షి అయిన పునీత ఆగ్నేయసమ్మ గారు క్రీస్తు వలె మీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా అతని మరణమునందు మీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనతకు మీరు మీ శక్తి నొసగి మీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నారు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు మీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నారు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై మిమ్ము నిరతము పూజించుచు మీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కావున మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో పోపు గారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, ఆంధ్ర తెలంగాణ పీఠా కాపరులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమవుతామనే నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వాడి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ,
వేద సాక్షి క్రీస్తు కొరకు హతసాక్షి అయిన ఆగ్నేసమ్మ గారితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తు పక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయాల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. వారు మరణము ఎదురైనప్పుడు జీవించుటకు నిరాకరించిరి కనుక స్వర్గలోకము సంతోషించునుగాక, స్వర్గవాసులు ఆనందింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత ఆగ్నేసమ్మ గారు సంస్మరణము కొనియాడుచు ఈ పరమ విందులో పాల్గొనిన మేము నిండు ఆనందముతో ఉన్నాము. కావున నేడు మేము చేయు పూజలను గైకొని మమ్ము మీ కృపావరములకు పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో వర్ధిల్లుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు